నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. విధాత హాస్పిటల్ విజయవాడ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ, లాప్రోస్కోపీ సర్జరీ మరియు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్స్ విధాత హాస్పిటల్లో రన్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళల్లో ఏ ప్రాబ్లమ్స్ తో మనకి హాస్పిటల్కి వస్తారనే దాని గురించి చెప్పుకుందాము. ఇంతకుముందు వీడియోల్లో మనం ఫ్యాటీ లివర్ స్టేజెస్ గురించి చెప్పుకున్నాం. సో ఆ స్టేజెస్ ని బట్టి మనకి ఈ సిమ్టమ్స్ అనేది రావడం జరుగుతుంది. యూజువల్ గా స్టేజ్ 1 అంటే ఓన్లీ ఫ్యాటీ లివర్ స్టెటోసిస్ అంటాము, నాన్ ఆల్కహాలిక్ స్టెటోటిక్ హెపటైటిస్. దాని తర్వాత ఫైబ్రోసిస్, తర్వాత సిరోసిస్ ఉంటుంది. యూజువల్ గా అర్లీ స్టేజ్ ఫ్యాటీ లివర్ లో మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు. పేషెంట్ జనరల్ చెకప్కి వచ్చినప్పుడు లేకపోతే వేరే సిమ్టమ్స్ తో వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఈ స్కాన్ చేసినప్పుడు బయటపడుతూ ఉంటుంది. కొంతమంది లివర్ వాపు వల్ల, ఫ్యాటీ లివర్ లో లివర్ వాస్తుందని చెప్పుకున్నాం కదా, ఆ లివర్ వాపు వల్ల మనకి కొంచెం రైట్ సైడ్ పై భాగంలో కడుపులో డిస్కంఫర్ట్ ఉండొచ్చు, అదేవిధంగా నొప్పి ఉండే అవకాశం ఉంది. కొంతమంది నీరసం ఉండొచ్చు, కొంతమందికి ఆకలి తగ్గొచ్చు, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, కొంతమంది ఏ చిన్న పని చేయాలన్నా అలసిపోయినట్టుగా ఉంటారు. సో ఇటువంటి లక్షణాలతో కూడా ప్రెజెంట్ అవుతుంటారు ఈ ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఈ హెపటైటిస్ స్టేజ్ లో, అది నాన్ ఆల్కహాలిక్ అయినా ఆల్కహాలిక్ అయినా హెపటైటిస్ స్టేజ్ లో హై టెంపరేచర్స్ తో రావచ్చు. అదేవిధంగా నాసియా మరియు వాంతులు, లేకపోతే వాంతులు వచ్చినట్టుగా ఉండడం, నీరసం, జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది. అదేవిధంగా ఫెటిగ్, తొందరగా అలసిపోతుంటారు. తర్వాత కళ్ళు మనకి ఎల్లో కలర్ లో, అంటే జాండిస్ వచ్చినప్పుడు కంజంక్టివా అంటే మనకి కళ్ళకు సంబంధించి ఎల్లో కలర్ డిస్కలరేషన్, అదేవిధంగా నెయిల్స్ బెడ్ కింద కానీ, అదేవిధంగా నోట్లో చూసినప్పుడు కానీ మనకి మ్యూకస్ మెంబ్రెన్స్ ఎక్కడైతే చూడగలమో ఎక్స్పోజ్ అవుతాయో ఆ ఏరియాలో ఎల్లో కలర్ డిస్కలరేషన్ ఉంటుంది జాండిస్ వల్ల. సో అదేవిధంగా మనకి ఫర్దర్ గా పేషెంట్ సిరోసిస్ లోకి వెళ్ళినప్పుడు కడుపు ఉబ్బరం, అంటే కడుపులో నీరు చేసినప్పుడు కడుపు ఉబ్బరంతో వస్తుంటారు కొంతమంది కాళ్ళ దగ్గర వాపు వచ్చిందని వస్తుంటారు. సో కొంతమంది మోషన్ లో నల్లగా వస్తుందని వస్తుంటారు, కొంతమంది రక్తం వాంతులు చేసుకొని వస్తుంటారు. సో ఈ విధంగా స్టేజ్ ని బట్టి మనకి రకరకాల సిమ్టమ్స్ తో వస్తారు. ఇంకా స్టేజ్ ముదిరిపోతే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ లో రావచ్చు, ఎన్కెఫలోపతి అంటే బ్రెయిన్ మెదడు వాపుతో రావచ్చు, అదేవిధంగా హార్ట్ ఫెయిల్యూర్ తో కూడా రావచ్చు. ఈ లివర్ సెకండరీ ఎఫెక్ట్స్ అన్నమాట ఈ అవయవాల మీద. సో ఈ సిమ్టమ్స్ కూడా వచ్చినప్పుడు ఈ లివర్ జబ్బుని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో ఈ లివర్ జబ్బు మరి సిమ్టమ్స్ ఈ విధంగా ఉంటే మనం ఎలా జబ్బుని డయాగ్నోస్ చేయాలి? సో మనం చెప్పిన సిమ్టమ్సే కాకుండా మనం పేషెంట్ ని ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి హెపటైటిస్ స్టేజ్ లో కుడి భాగంలో కొంత టెండర్నెస్ అంటాం, కడుపు కుడి భాగంలో నొప్పి ఉండడము. అదే విధంగా అసైటిస్ అంటే కడుపులో నీరు చేరినప్పుడు, కీళ్ళ ఎస్పెషల్లీ కింద పాదాల దగ్గర నీరు చేరినప్పుడు దాన్ని కూడా మనం క్లినికల్ గా గుర్తించవచ్చు. ఈ విధంగా మనం డయాగ్నోస్ ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని నిర్ధారణ చేసుకునేదానికి మనకి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, లేదా అవసరమైతే సిటీ స్కాన్ గానీ ఎంఆర్ఐ గానీ అవసరం అవుతుంది. బట్ రెగ్యులర్ గా ఏంటంటే మనకి అల్ట్రాసోనోగ్రామ్ అబ్డామిన్ ఎగ్జామినేషన్ లోనే మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది, అదే విధంగా హెపటైటిస్ స్టేజ్ లో ఈజీగా గుర్తించవచ్చు. కానీ మనకి ఫైబ్రోసిస్ ని ఐడెంటిఫై చేయాలంటే మనకి ఫైబ్రో స్కాన్ అని చేస్తున్నాము ఇప్పుడు, అదే విధంగా ఎంఆర్ఐ, ఎలస్టోగ్రఫీ. వీటిల్లో మనకి లివర్ సెల్స్ లో ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత ఫైబ్రోసిస్ ఉందని తెలుస్తుంది. దాన్ని బట్టి మనం లివర్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిందా, హెపటైటిస్ స్టేజ్ లో ఉందా, ఓన్లీ ఫ్యాటీ లివర్ స్టేజ్ లో ఉందని నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనకి సిరోటిక్ స్టేజ్ లో ఎండోస్కోపీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎండోస్కోపీ వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రోపతి, మనకి గ్యాస్ట్రిక్ మ్యూకోజా కంజెషన్, తర్వాత కొన్ని మార్పులు కనిపిస్తాయి. అదేవిధంగా వ్యారిసియల్ డైలిటేషన్ అంటే ఈసోఫేజల్ వ్యారిసిస్ అని, ఫండల్ వ్యారిసిస్ అంటే రక్తనాళాలు ఈ లివర్ ఫైబ్రోస్ వచ్చిన దానివల్ల దాని చుట్టూతా ఫైబ్రోసిస్ ఫామ్ అయిన దానివల్ల రక్తనాళాల చుట్టూతా ఈ రెసిస్టెన్స్, మనకి బ్లడ్ సప్లై లివర్ లోకి వెళ్ళడానికి రెసిస్టెన్స్ పెరిగి పోర్టల్
రక్తనాళాలు అంటే లివర్ కి సప్లై చేసే ఇంటెస్టైన్ నుంచి రక్తనాళాల్లో రక్త ప్రసరణ రెసిస్టెన్స్ వల్ల మనకి ప్రెషర్ పెరుగుతుంది. దాన్నే మనం పోర్టల్ హైపర్ టెన్షన్ అంటాము. దీని వల్ల మనకి ఈ అన్నవాహిక స్టమక్ కలిసే దగ్గర స్టమక్ లో గాని రక్తనాళాలు ఉబ్బుతాయి అన్నమాట. దాన్నే మనం వారిసిస్ అంటాం. అది ఈసోఫేగస్ స్టమక్ జంక్షన్ దగ్గర అయితే ఈసోఫేజియల్ వారిసిస్ అని, సో అదే విధంగా స్టమక్ లో అయితే గ్యాస్ట్రిక్ వారిసిస్, సో అదే విధంగా కింద మనకి మోషన్ వచ్చే ఏరియాలో రెక్టల్ వారిసిస్ అంటాం. సో వీటిని ఐడెంటిఫై చేసి కూడా మనం దీనికి సపోర్టివ్ గా డయాగ్నోస్టిక్ గా తీసుకుంటాం ఎండోస్కోపీని కూడా. అదే విధంగా మనకి బయాప్సీ, లివర్ బయాప్సీ కూడా అవసరమైన కేసుల్లో మనకి డయాగ్నోసిస్ మనకి డైలమా ఉన్నప్పుడు ఈ లివర్ బయాప్సీ సెలెక్టివ్ కేసెస్ లో చేస్తుంటాము. అదేవిధంగా లివర్ బయాప్సీని మనం రక్తనాళాల లోపల నుంచి కూడా బయాప్సీ తీసుకోవచ్చు. మనకి లివర్ డ్యామేజ్ బ్లీడింగ్ కాకుండా ఈ పద్ధతులను కూడా వాడుతుంటాం. సో అదే విధంగా మనకి హెపటైటిస్ స్టేజ్ లో ఉన్నప్పుడు, లివర్ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు వీలైనంత వరకు లివర్ బయాప్సీ జోలికి పోకుండా ఉంటే మంచిది. సో అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ఇది మనకి జబ్బును కనుక్కోవడానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్. వీటిల్లో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ లో మనం డయాగ్నోస్ చేయొచ్చు. అదే విధంగా దాని స్టేజ్ ని బట్టి, గ్రేడ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.